హాయ్ అందరికీ నమస్కారం అండి. ఎంఎస్ ట్యూటోరియల్ ఛానల్ మీ అందరికీ స్వాగతం. నేను మీ లలిత్ సార్ని. ఈరోజు డే 5 తెలుగులో మనం ఆల్రెడీ గత వీడియోలో చెప్పుకున్నాం సందులు నిర్వచనాల గురించి. ఈరోజు మనం ఈ సందులు నిర్వచనాలు అయిపోయిన తర్వాత సందుల గురించి తెలుసుకుందాం. దానికంటే ముందు ఒక చిన్న అంశం మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. ఇన్నాళ్ళు మనకి 3 నెలలు ఉన్నాయి, అయిపోయాయి. 15 రోజుల దాకా అయిపోయాయి. ఇంకా 2.5 మంతే మనకి గడువు ఉందండి టెట్కి. మనం కనుక ఇప్పుడు వచ్చే ప్రతిరోజును యూజ్ చేసుకోకపోతే, ఉపయోగించుకోకపోతే చాలా మనకే నష్టం అండి. గుర్తుపెట్టుకోవాలి ఒకటి. అందులోనూ టెట్కి మన ఫాలోవర్స్లో చాలామంది కామెంట్ చేయడం జరిగింది. నాకు 90 మార్కులు వచ్చాయండి, నాకు 100 మార్కులు వచ్చాయండి, ప్రిపేర్ అవ్వచ్చా, చేయొచ్చా, ఇవన్నీ అంటూ ఉన్నారు. వాస్తవం చెప్పాలంటే 90 మార్కులు ఎందుకు సరిపోవండి. మన డిఎస్సికి మన మెయిన్ టార్గెట్ డిఎస్సి కావాలి అనుకుంటే టెట్లో ఖచ్చితంగా మనకి 120 మార్క్స్ అనేవి ఖచ్చితంగా కావాలి. దానికి తగ్గట్టు ప్లాన్ చేసుకోవాలి. దానికి తగ్గట్టు ప్లాన్ చేసుకోవాలంటే ఈ 2.5 మంత్స్, ఈ 2.5 నెలల్ని మనం బాగా ప్రాక్టీస్ చేయగలిగితేనే మనం దాన్ని సాధించగలం. మనకు టెట్టే మనకు డిసైడ్ చేస్తుంది మనకు డిఎస్సి వస్తుందా రాదా అని. దానికోసం మీరు తప్పకుండా రెగ్యులర్గా మా క్లాసులు ఫాలో అవ్వండి. కేవలం మా క్లాసుల ద్వారానే మీకు టెట్ సాధించవచ్చు అనే నమ్మకాన్ని కూడా పెట్టుకోవద్దు. ఒక్కసారి మేము చెప్పిన తర్వాత, వినిన తర్వాత మీరు మీ టెక్స్ట్ బుక్స్ తీసుకోండి. టెక్స్ట్ బుక్లో చూసుకొని వాటిని రివిజన్ చేయండి. అప్పుడే మీకు ఈజీగా ఉంటుంది. మేము వీటికి ఈ లెసన్స్, ఈ టాపిక్స్ అన్నిటికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క నోట్స్ని, ప్రతి ఒక్క అంశాన్ని మీకు గ్రూప్లో షేర్ చేస్తూనే ఉంటాం. ఇంకొక ముఖ్య అంశం ఏంటంటే మనకి యాప్ కూడా రావడం జరిగింది. అందులో మనం ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తామండి. అవన్నీ ఫ్రీగానే, మీరు అవన్నీ అటెండ్ అవ్వండి. ఖచ్చితంగా మీరు అచీవ్ చేస్తారు అని నమ్ముతున్నా. ఈరోజు మన టాపిక్లోకి వెళ్దాం. ఈరోజు మన టాపిక్ డే 5 తెలుగులో భాగంగా ఈ సందుల గురించి చూద్దామండి. సందులు. ఈ సందుల్లో కూడా 2 రకాలు ఉంటాయండి. సందుల్లో 2 రకాలు ఉంటాయి. అదొకటి తెలుగు సందులు, సంస్కృత సందులు. మనకు సిలబస్ ప్రకారం తెలుగు సందులు కొన్ని ఇవ్వడం, 8 రకాల సందులు ఇవ్వడం జరిగిందండి. అండ్ సంస్కృత సందులు వచ్చేసరికి 4 ఇవ్వడం జరిగింది. ఈ 8 సందుల్లో ముందు ముఖ్యమైన 4 సందుల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. అవి ఏంటంటే ఉత్వ సంధి, ఉకార సంధి. దీన్ని ఉత్వ సంధి లేదా ఉకార సంధి అని పిలుస్తారు. ఇక రెండవది ఇత్వ సంధి లేదా ఇకార సంధి. ఇత్వ సంధి లేదా ఇకార సంధి. ఇక మూడవది అత్వ సంధి లేదా అకార సంధి. ఇక 4వది ఎడాగమ సంధి. ఈ 4 మనం ఇప్పుడు ప్రజెంట్ తెలుసుకోబోతున్నామండి. ఈ 4 సంధులు. ఇక్కడ మీకు చిన్న అనుమానం రావచ్చు. ఈయనెవర్రా బాబు, ముందు ఉత్వ సంధితో స్టార్ట్ చేశాడు, కనీసం ఆలనే వరుస క్రమం కూడా తెలియదా అని మీకు ఒక చిన్న సందేహం రావచ్చు. నేను ఎందుకు ఇలా చేశాను అంటే, ఇక్కడ నేను చూడండి, మనం పారిభాషిక పదాలు, అంతేకాకుండా సందులు నిర్వచనాల్లో కూడా చెప్పుకున్నాం. సందులు నిర్వచనాల్లో కూడా ఒక పాయింట్ నేను తెలియజేశాను. నిత్యం, సంధి వైకల్పికం, బహుళం, ఈ అంశాలను నేను ఒక ఆర్డర్లో చెప్పడం జరిగింది. అదే క్రమానుగతంగా నేను ఈ సందులు కూడా తీసుకోవడం జరిగింది. మీకు అది ఉదాహరణలతో సహా వివరిస్తాను. ముందుగా ఉత్వ సంధి గురించి చూద్దాం. ఈ ఉత్వ సంధిని ఉకార సంధి అని పిలుస్తారండి. ఈ ఉత్వ సంధిని ఏమని పిలుస్తారండి? మనం ఉకార సంధి అని పిలుస్తారు. ఒకసారి గుర్తు చేసుకోవాలి మీరు. నెక్స్ట్, దీనికి ఒక సూత్రం ఉంది. ఉత్తునకు సంధి నిత్యం. ఉత్తునకు సంధి నిత్యం అంటే సంధి ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందండి? ఎప్పుడు నిత్యంగా జరుగుతూనే ఉంటుంది. ఉత్తునకు సంధి అనేది నిత్యంగా జరుగుతూ ఉంటుంది. అందుకే దీన్ని ఉత్తునకు సంధి నిత్యం. ఉదాహరణలు మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. ఈ ఉదాహరణలు కూడా మీకు టెక్స్ట్ బుక్ నుంచి గ్యాదర్ చేసి ఇవ్వడం జరిగిందండి. బయట ఏమీ మీకు చెప్పట్లేదు. కేవలం టెక్స్ట్ బుక్ లో ఉన్నవి మీకు టెట్కి ఏదైతే అవసరమో అవన్నీ ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా చూడండి. వారందరూ, దీన్ని విడగొట్టి రాస్తే వారు ప్లస్ అందరూ. ఏనాయండి? వారు ప్లస్ అందరూ. ఇక్కడ ఈ సందులన్నీ ఎందుకు అనేది నేను సంధి నిర్వచనాల గురించి చెప్పాను. మరొక్కసారి మీకు అందరికీ గుర్తు చేస్తానండి. ఈ సందులు అనేవి మనం భాషా సౌలభ్యం కొరకు, మనం మాట్లాడే భాష యొక్క సౌలభ్యం కొరకు వీటిని ఉపయోగిస్తామండి. అంటే 2 పదాలను తీసుకొచ్చి జాయిన్ చేయడం, కలిపేస్తాం. 2 పదాలను తీసుకొచ్చి
మనం జాయిన్ చేయడం జరుగుతుంది, కలపడం జరుగుతుంది. ఇలా కలిపి ఉపయోగిస్తామండి. ఇక్కడ రెండు పదాలనే కాదు, 3 అయినా ఉపయోగించవచ్చు, 4 అయినా ఉపయోగించవచ్చు. రాముడు ప్లస్ అతడు, మనం రాముడుని విడిగా అతడిని విడిగా రాయాల్సిన అవసరం లేకుండా రాముడు అతడని మన సౌలభ్యం కోసం సింపుల్ గా రాసేసుకుంటున్నాం. అదండి సంధి. ఇక ఈ సంధిలో ఎలా కలుపుతారు, 2 పదాలని ఎలా కలపాలి అని మనకు ప్రశ్న వేసుకుంటే, మనం ఉదాహరణకు 2 దారాల యొక్క కొనలు, మనం 2 దారాలను ముడివేయడానికి ఏం చేస్తారండి? 2 దారాలను ముడివేయాలంటే ఏం చేయాలి? ఎక్కడ ముడివేస్తాం? ఆ 2 దారాల యొక్క కొనల్ని మనం ముడివేయడం జరుగుతుంది. ఆ 2 దారాల యొక్క కొనల్ని మనం ముడివేస్తూ ఉంటాం. అవేంటి, ఇక్కడ కూడా ఈ పదాల యొక్క 2 చివరలు, ఈ చివరన ఈ చివరన మనం కూడా ఇక్కడ ముడివేస్తూ ఉంటాం అన్నమాట. ఇలా ముడివేయడాన్ని సంధి చేయడం అని పిలుస్తాం. ఏం చేయడం అంటే సంధి చేయడం అంటే ఇద్దరిని కలపడం. ఎలానో ఇక్కడ మనం 2 పదాలను కలుపుతున్నాం. ఏ పదాలను కలుపుతున్నామంటే ఈ కలిపే మొదటి పదాన్ని ముందే ఉంది కాబట్టి దీన్ని పూర్వపదం అని పిలుస్తారండి. వారు అనే పదం పూర్వపదం. ఇక ఈ 2వ పదాన్ని పరపదం. ఆల్రెడీ మనం ఈ పూర్వపదాలు పరపదాలకు సంబంధించిన నిర్వచనాలు గత వీడియోలో తెలియజేయడం జరిగింది. కానీ ఒక్కసారి మీకోసం చెప్తున్నా, వినండి. వారు అంటే పరపదం, పూర్వపదం. అందరూ అంటే పరపదం. ఈ 2 పదాలను తీసుకొచ్చి వాటి యొక్క చివరలను మనం కలుపుతున్నామండి. ఆ 2 యొక్క చివరలని మనం కలుపుతున్నాం. ఇక్కడ ఈ 2 యొక్క చివరలను మనం, ఈ చివరిలో ఉన్నటువంటి ఈ అక్షరాన్ని, అంటే పూర్వపదం యొక్క చివరి అక్షరం, పూర్వపదం యొక్క చివరి అక్షరాన్ని మనం ఏమని పిలుస్తామండి? పూర్వస్వరం అని పిలుస్తామండి. పూర్వస్వరం, స్వరము అంటే అక్షరం అని అర్థం. ఇందులో ఈ పూర్వ పదం యొక్క చివరి అక్షరాన్ని పూర్వస్వరం అని పిలుస్తారు. అలాగే పరపదం అంటే వేరే చోట నుంచి వచ్చి ఈ పూర్వపదానికి యాడ్ అవుతుంది కాబట్టి, పరులది ఎక్కడి నుంచో వస్తుంది కాబట్టి ఈ పరపదం యొక్క మొదటి అక్షరాన్ని, ఈ పరపదం యొక్క మొదటి అక్షరాన్ని మనం పరస్వరం అని పిలుస్తారండి. ఏమని పిలుస్తారండి? పరస్వరం అని పిలుస్తారు. దీన్ని పరస్వరం అంటారు. ఇలా ఈ పదాలకు సంబంధించినటువంటి పరపదాలకు సంబంధించినటువంటి చివరి కొనల్ని మనం ముడివేస్తున్నాం. ఇలా ముడివేయడాన్ని సంధి చేయడం అంటున్నాం. ఇక చూడండి, ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ సంధిలో ఏం జరుగుతుందంటే, ఒక్క నిమిషం మీరు బాగా అబ్జర్వ్ చేయండి. వారు, ఈ 2 స్వరాలే కానీ మనం కలపడానికి ఉపయోగించేది. ఈ వారులో ఉన్నటువంటి అచ్చు ఊ. ఎందుకు సార్ దాంట్లో ఊ ఉందంటే, ఇక్కడ రాకు సంబంధించినటువంటి కొమ్ము రావడం జరిగింది. ఈ కొమ్ము అంటే ఉత్వాన్ని తెలియజేస్తుంది, అంటే ఊకారాన్ని తెలియజేస్తుంది. ఈ కొమ్ము ఏం తెలియజేస్తుంది? ఊని తెలియజేస్తుంది. అందువల్ల దీంట్లో ఉన్నటువంటి అచ్చు ఊ, ఈ పక్కన ఉన్నటువంటి అచ్చు, ఈ రెండిటికి సంధి జరిగేటప్పుడు ఒక చిన్న మార్పు ఇక్కడ జరగడం గమనించవచ్చు. ఏమిటంటే, ఈ రెండింటిని కలిపి నేను రాస్తున్నాను. ఇక్కడ చూడండి, ఆ మార్పు ఏందో మీకే తెలిసింది. వారందరూ. అక్కడ కొమ్మేదండి, ఇక్కడ కొమ్ము ఉంది, ఊ అనే అచ్చు ఉంది. మరి ఇక్కడ కలిపిన తర్వాత ఆ కొమ్ము రావాలి కదా. ఆ కొమ్ము ఏమైపోయింది అంటే, ఈ ఊకారానికి బదులుగా ఆకారం రావడం జరిగింది. దీంట్లో ఆ అనే అచ్చు ఉంటుంది. ఆ లేకుండా మనం పలకలేము, అందువల్ల దాంట్లో అచ్చు రావడం జరిగింది అనమాట. అంటే 2 అచ్చులు పరమైనప్పుడు దానికి పూర్వపదంలో ఉన్నటువంటి పూర్వపదంలో ఉన్నటువంటి పూర్వస్వరం ఏకాదేశం అవుతుంది. మనం సంధి నిర్వచనం చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం? 2 పూర్వ పరస్వరాలకు పరస్వరం ఏకాదేశం ఒకటమే సంధి అని నిర్వచనం చెప్పుకున్నాం. నిర్వచనాలు బాగా గమనించాలండి. వాటిని 4-5 సార్లు చదువుకోండి, అప్పుడే గుర్తుంటుంది. ఇలా పరపదంలో ఉన్నటువంటి ఈ పరస్వరం అనేది ఏకాదేశం అవ్వడం మనం గమనించాం అన్నమాట. ఇక్కడ ఇలా జరగడాన్ని సంధి అని పిలుస్తాం. మనం ఏమంటారండి? సంధి అని పిలుస్తారు. నెక్స్ట్, ఇక్కడ ఊకారం రావడం వల్ల, ఊకారము అంటే ఉత్తు అండి, దీన్ని ఉత్తు అని పిలుస్తారు. ఊని ఉత్తు అని పిలుస్తారు. ఊనేమని పిలుస్తారండి? ఉత్తు అని పిలవడం జరుగుతుంది. అందువల్ల ఇది ఉత్వ సంధి అంటారండి. ఇలా చివర మనం పూర్వస్వరం యొక్క చివర ఏ అచ్చు అయితే వస్తుందో,
దానిని మనం ఆ సంధితో గమనించడం జరుగుతుంది. ఇక్కడ రూలో ఉండడం వల్ల ఇది ఉత్వ సంధి అయింది. మరొక ఎగ్జాంపుల్ చూద్దామండి. ఇక్కడ మరొక ఉదాహరణ చెప్తున్నా వినండి. కన్నొకటి, కన్నొకటి. దీన్ని నేను కలిపి రాస్తే ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. కలిపి రాసినప్పుడేమో కన్నొకటి అని వచ్చింది కదా. ఇప్పుడు నేను విడగొట్టి రాస్తున్నాను, ఒకసారి చూడండి. కన్ను ప్లస్ ఒకటి, కన్ను ప్లస్ ఒకటి. సంధి జరిగిందా లేదా? ఇక్కడ కన్నులో ఉంది. ఈ పక్కన పరపదంలో ఉన్నటువంటి మొదటి అక్షరాన్ని పరస్వరం అంటారు. ఈ పరస్వరంలో కూడా అచ్చు రావడం జరిగింది. ఈ రెండింటిని కలిపినప్పుడు కన్నొకటి. ఇందులో ఉన్న ఊకారం పోయి ఓత్వం అంటే ఓ అనే అక్షరాన్ని చూపిస్తుంది, ఈ అక్షరాన్ని చూపిస్తుంది. అంటే సంధి జరిగినప్పుడు పూర్వస్వరంలో ఉన్నటువంటి ఊకారం పోయి పరస్వరంలో ఉన్నటువంటి ఓకారం ఓ అనే అక్షరం ఆదేశంగా ఇక్కడ రావడం జరిగిందండి. ఆదేశం అంటే ఇక్కడ మనం నిర్వచనాలు చెప్పుకున్నాం. ఆదేశము అంటే శత్రువు అని అర్థం. ఇలా శత్రువుగా రావడం జరిగింది అనమాట. ఓ అనే అక్షరం ఊని తొలగించి ఓ అనేది ఆదేశంగా శత్రువుగా రావడం జరిగింది. ఇక మరొక ఉదాహరణ మీకోసం ఇస్తున్నానండి. ఇవన్నీ మన టెక్స్ట్ బుక్ లోనే ఇవ్వడం జరిగిందండి. మీకు అవన్నీ చెప్తున్నాను. ఓలలాడిన అనే పదం కలిపి ఇచ్చాడండి. మనం విడగొట్టి ఒకసారి చూద్దాం దీంట్లో సంధి జరిగిందా లేదా అని చెప్పి. ఓలలు ప్లస్ ఆడిన, ఓలలు ప్లస్ ఆడిన అనే విధంగా నేను విడగొట్టానండి. దీంట్లో లూలో ఉన్నటువంటి కొమ్ము ఉంది కాబట్టి అది ఏమవుతుందండి? కొమ్ము అంటే ఏంటి? దాని యొక్క అచ్చు లక్షణం ఏంటంటే ఊ. ఈ పక్కన అచ్చు రావడం జరిగింది, ఇక్కడ ఊ ఉంది, సంధి జరిగిందండి. అందుకే ఇక్కడ లూలో ఉన్నటువంటి ఊకారం పోయి ఆ అనేది అక్కడ రెండో ఆ ఎలా వచ్చిందంటే దీర్ఘంలాగా వచ్చింది. రెండో దీర్ఘం అంటే రెండో సూచిస్తుందండి. ఇక్కడ బాగా గమనించాలండి. అలా రావడం జరిగింది అంటే ఇక్కడ సంధి ఖచ్చితంగా సంధి జరిగింది. ఎందుకంటే పూర్వపదంలో ఉన్నటువంటి పూర్వస్వరంలో ఉన్న ఈ అచ్చు మాయమైపోయి పరపదంలో ఉన్న పరస్వరం యొక్క అక్షరం ఇక్కడ ఆదేశంగా రావడం జరిగింది. అందువల్ల ఇక్కడ సంధి జరిగిందండి. ఇక మరొక ఉదాహరణ మీకు తెలియజేస్తాను చూడండి. మనసైన, మనసు ప్లస్ అయిన, మనసైన అనే ఈ రెండు పదాలను చూడండి. ఇక్కడ చూడండి. ఈ సాకి కొమ్ము రావడం వల్ల దాంట్లో ఊకారం ఉంది, ఇక్కడేమో అచ్చు అయినటువంటి ఐకారం రావడం జరిగింది, ఐ అనేది రావడం జరిగింది. కలిపినప్పుడు ఈ సాలో ఉన్నటువంటి కొమ్ము పోయి ఈ పరపదంలో ఉన్నటువంటి పరస్పరం యొక్క ఐకారం రావడం జరిగింది. ఇక్కడ ఐకారం ఎలా వచ్చింది అంటే సై, ఐత్వం అండి. ఐత్వాన్ని మనం ఐదో తెలియజేస్తాం. ఐత్వం అనే సింబల్ ఒకసారి గమనించాలి. ఇలా రావడం జరుగుతుందండి. చూడండి ఒకసారి. మనసు ప్లస్ అయిన ఇలా జరిగింది. వీటన్నిటిలో కూడా నేను చెప్పిన ఉదాహరణలు అన్నింటిలో కూడా కామన్ గా ఏమొచ్చిందంటే ఒక్కసారి చూడండి. వారు కొమ్ము ఉంది అంటే ఊకారం. కన్నులో కూడా ఊకారం పలకడం మనం గమనించవచ్చు. ఓలలు లూలో కూడా ఊ ఉంది. మనసు సులో కూడా ఊ ఉంది. అంటే ఈ పదాలన్నింటిలో కూడా పూర్వస్వరాలన్నింటిలో దాగి ఉన్నటువంటి అచ్చు ఊ. అందువల్ల ఇది ఉత్వ సంధి అని పిలువబడుతుందండి. ఉత్వ సంధి అని పిలువబడుతుంది. అంటే ఉత్తునకు అచ్చుపరమైతే ఈ పరపదాల యొక్క పరస్వరాలు చూడండి, అన్ని అచ్చులే. ఇలా ఊకారానికి అచ్చుల పరమైతే దానిని ఉత్వ సంధి అని పిలుస్తారు. ఇక్కడ సంధి అనేది నిత్యంగా జరుగుతూనే ఉంటుంది. సంధి సూత్రం అదేనండి. ఉత్తునకు సంధి నిత్యము. సంధి ఎప్పుడు నిత్యంగా జరుగుతూనే ఉంటుంది. ఇక మనం ఉత్వ సంధి అయిపోయింది కానీ ఇక దాంట్లో ఇక సంధుల్లో ఉన్నటువంటి తెలుగు సంధుల్లో ఉన్నటువంటి రెండవ సంధిని మనం గమనిద్దాం. యత్వ సంధి లేదా ఇకార సంధి. యత్వ సంధి లేదా
ఇకార సంధి అని పిలుస్తారండి. దీన్ని సూత్రం ఒకసారి చూడండి. ఏమ్యాదుల ఇత్తునకు సంధి వైకల్పికం. ఏమ్యాదుల ఇత్తునకు, ఇత్తు అంటే ఇక్కడ ఈకారం అండి. ఏమ్యాదులు ఇత్తునకు సంధి వైకల్పికం. మనం ఈ సంధి నిర్వచనాల్లో వైకల్పికం గురించి చెప్పడం జరిగిందండి. ఒక్కసారి ఆ వీడియోలు కనుక మీరు చూస్తే మీకు ఒక ఐడియా అనేది రావడం జరుగుతుంది వీటి గురించి. ఏమ్యాదుల ఇత్తునకు సంధి వైకల్పికం. ఇక్కడ ఏమ్యాదులు అంటే ఏంటండి? ఏది, ఏవి, కి, షష్ఠీ తత్పురుష సమాసానికి సంబంధించినటువంటి కి, అది, అవి, ఇది, ఇవి, ఇలాంటి పదాలను ఏమ్యాదులు అని పిలుస్తారండి. ఇలాంటి పదాలను ఏమని పిలుస్తారండి? ఏమ్యాదులు అని పిలుస్తారు. ఇలాంటి ఏమ్యాదులకి ఈకారం పరమైతే, ఇత్తు లేదా ఈకారం పరమైతే సంధి వైకల్పికంగా జరుగుతుంది. సంధి వైకల్పికంగా జరగాలన్నమాట. వైకల్పికం అంటే ఏంటండి? నిత్యముగాను జరగాలి, సంధి నిషేధముగాను జరగాలి. నిషేధం గురించి కూడా మన తరగతిలో చెప్పడం జరిగింది. ఒక్కసారి గమనించండి. ఏమేమి, ఉదాహరణ చూద్దామండి. ఇప్పుడు ఏమేమి, దీన్ని విడగొట్టి రాస్తున్నా చూడండి. ఏమి ప్లస్ ఏమి, ఏమేమి. ఇక్కడ సంధి జరిగిందా లేదా ఒకసారి చూద్దామండి. ఇందులో ఉన్నటువంటి మీలో ఉన్నటువంటి గుడి అంటే ఏంటంటే ఈగా అని తెలియజేస్తుంది. మీలో మన పూర్వస్వరంలో ఈ అనే అచ్చు ఉంది, ఈ పక్కన ఏ అనే అచ్చు ఉంది. గమనించండి ఒకసారి. ఈ రెండు అచ్చులకి సంధి జరిగేటప్పుడు ఈ పూర్వ పదంలో ఉన్నటువంటి పూర్వస్వరం యొక్క అచ్చు గల్లంత అయిపోతుంది, మాయమైపోవాలి. ఎందుకంటున్నారు? ఎందుకు మాయమవుతుందండి ఇక్కడ? ఎందుకంటే ఇది ఆల్రెడీ ముందున్నటువంటి పదం. సందుల్లో రెండు పదాల్లో కూడా ముందున్న పదానికి రెండో పదం వచ్చి తగులుకుంటుంది అనమాట. ఇలా తగులుకునేటప్పుడు ఎవరిని అడుగుతున్నారు? పూర్వపదం పరస్వరాన్ని అడుగుతున్నారు. పూర్వపదం అనేది పరపదాన్ని అడుగుతుంది, వచ్చి నాతో కలువయ్యా అని. అప్పుడు ఇదే అడుగుతుంది కాబట్టి, ఇదే కలిగించుకుంది కాబట్టి వెంటనే అదేం చేస్తుంది? నాలో నుంచి నేను ఒక దాన్ని తీసేస్తాను, నీతో నుంచి నా దానికి యాడ్ చేసుకో, ఇలా జాయిన్ చేసేసుకో. నాలో ఉన్నటువంటి అచ్చుని నీకోసం తీసేస్తా, ఖాళీ చేస్తా ప్లేస్ని, నువ్వు వచ్చి ఆక్యుపై చేసుకో. అప్పుడు ఇద్దరం కలవడం ఈజీగా ఉంటుంది. అవసరం ఎవరిది? మొదటి పదాన్ని, పూర్వపదాన్ని అవసరం కాబట్టి దానిలో ఉన్నటువంటి అచ్చులు తీసేసుకొని ఈ రెండవ పదం అంటే పరపదం యొక్క అచ్చుని దీంట్లో కలుపుకుంటుంది. ఇదే అండి సంధి. సంధి అంటే ఏమీ లేదండి, రెండు పదాల మధ్య ఒక సంధి చేయడం అనమాట, ఒక రాజీ కుదర్చడం. ఆ రాజీ కూడా ఎలా? ఆల్రెడీ ముందున్న పదానికి రెండవ పదం వచ్చి యాడ్ అవుతుంది. ఆ రెండో పదం కూడా దేనికి వచ్చి కలుపుతున్నాం? మొదటి పదానికి కలుపుతున్నాం కాబట్టి దానిలో ఉన్న అచ్చు తీసేస్తుంది. నువ్వు నాలో వచ్చి కలుస్తున్నావు కాబట్టి నేను దాన్ని తీసేస్తున్నాను, ఒక అచ్చుని నీ కోసం తీసేస్తున్నాను, నువ్వు వచ్చి ఆ ప్లేస్ని రీప్లేస్ చేయి అంటున్నారు అనమాట. అందువల్ల ఇక్కడ ఈ మీలో ఉన్నటువంటి ఈ గుడి అంటే ఈ అని అర్థం అంటే ఆ ఈ క్యాన్సిల్ అయిపోయి ఏ రావడం జరిగింది. ఇక్కడ మాలో మీ కాస్త పోయి ఏత్వం పొల్లు రావడం మీరు గమనించవచ్చు. ఏత్వం పొల్లు, అక్కడ ఏత్వం పొల్లు ఎందుకు వచ్చిందండి? ఇక్కడ ఉన్నటువంటి అచ్చు ఏత్వం, అందువల్ల ఇక్కడ ఈ పొల్లు రావడం మనం గమనించవచ్చు. ఇక రెండవ ఉదాహరణ చూడండి. మరేమి, మరి ప్లస్ ఏమి, ఇది కూడా సేమ్ అంతేనండి. పై ఉదాహరణ లాగే ఉంది చూడండి. ఈ రీకారంలో ఉన్నటువంటి ఈ రేఫా రీకారం, ఇది బండిరా అంటారండి, దీన్ని రేఫం అని పిలుస్తారు. దీంట్లో ఉన్నటువంటి గుడి ఈని తెలియజేస్తుంది. ఇందులో ఉన్నటువంటి అచ్చు ఈ, ఇందులో ఉన్నటువంటి అచ్చు ఏ. ఈ రెండింటికి సంధి జరుగుతున్నప్పుడు ఈ మాయమైపోయి ఈ ఏ కారం రావడం చూడొచ్చు చూడండి. ఏత్వం పొల్లు అంటే ఏ మాత్రమే మిగిలింది. మరేమి అని చెప్పి చూసారుగా. ఇక్కడ దీని ఇది జరుగుతుందని ఇంకా మరొక ఉదాహరణ చూడండి. 10 ఇంతలు, 10 ప్లస్ ఇంతలు. ఇక్కడ కూడా సేమ్ అంతే. ఇందులో గుడి ఉంది కాబట్టి ఈ అనేది రావడం జరిగింది. ఈ పక్కన ఆల్రెడీ ఈ ఉంది. ఈ రెండు సంధి జరిగితే ఈ మొదటి ఈ క్యాన్సిల్ అయిపోతుంది. ఎందుకంటే ఇది అప్పు తెచ్చుకుంటుంది పక్కదాన్ని వచ్చి నాలో కలువమ్మా, నా దానిలో నీకు ప్లేస్ ఇస్తా అని చెప్పింది. అందుకని దానిలో ఉన్న కొంత తగ్గించుకొని దీనికి ప్లేస్ ఇచ్చింది. 10 ఇంతలు
ఈ అంతే, దీనిలో ఈ ఉంది చూడండి. నెక్స్ట్ మరొక ఉదాహరణ చూడండి. వానికెయ్యడలు. వానికెయ్యడలు అంటే దీన్ని విడగొట్టి చూపిస్తా. వానికి ప్లస్ ఎయ్యడలు. ఇక్కడ చూడండి, కీలో ఈ ఉంది, పక్కన ప్లస్ ఏ రావడం జరిగింది. ఈ క్యాన్సిల్ అయిపోతుంది, ఏ రావచ్చింది చూడండి. కే అంటే ఏతో అంటే ఏ వచ్చేసి చూసారుగా. ఇది ఇక్కడ ఒక పదం ఉందండి, మీరు ఒకసారి గమనించాలి, దీన్ని గుర్తుపెట్టుకోండి. దీని యొక్క ప్రాముఖ్యత ఏంటో మీకు తర్వాత వచ్చే సందుల గురించిలో ఉంటుంది. ఇంపార్టెంట్ అండి ఈ సంధి. ఒక్కసారి చూడండి, ఏమి ప్లస్ ఏమి, ఈ పదాన్ని గుర్తుపెట్టుకోండి మీరు. దీని పని ఇప్పటితో అయిపోవాలా, ఈ సంధి చెప్పడంతో అయిపోవాలా. మీకు ఇలాంటి పదాలు కొల్లగా కనిపిస్తాయి అన్నమాట మీకు అది వచ్చే సందుల్లో నుంచి. అందుకని జాగ్రత్తగా ఈ పదాన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పటి వరకు మనం ఉత్వ సంధి, ఉకార సంధి చూసాం, ఎత్వ సంధి, ఇకార సంధిని చూసాం. ఇక మూడవది మీరు అడిగిన ఆర్డర్, వాళ్ళు ముందు ఆ చెప్పలేదుగా, తర్వాత ముందు ఊ చెప్పారని చెప్పి అడిగారు కదండి. దాంట్లో నుంచి వచ్చినటువంటి అత్వ సంధి, దీన్ని అకార సంధి అని పిలుస్తారు. నేను ఏ ఆర్డర్లో రాశానంటే మీకు నిర్వచనాలు చెప్పినప్పుడు సంధి నిత్యం, సంధి జరగడం అని మొదటగా ఇచ్చానండి. సంధి జరగడం, ఎందుకంటే సంధుల గురించే చెప్పుకుంటున్నాం కాబట్టి సంధి జరగడాన్ని మొదటగా చెప్పాలి కదా నేను. అందుకని సంధి నిత్యం గురించి మొదటగా నేను రాశాను. నెక్స్ట్ సంధి వైకల్పికం, రెండు రకాలుగా జరగడం, సంధి నిషేధంగా జరగడం, నిత్యంగా జరగడం. ఇక మూడవది అత్వసంధి, సంధి బహుళం. సంధి 4 రకాలుగా జరుగుతుందండి. ఇక్కడ సంధి అనేది 4 రకాలుగా జరుగుతుంది. చూడండి ఒక్కసారి ఇక్కడ ఉదాహరణ చూడండి. రామయ్య, రామ ప్లస్ అయ్య, ఇందులో ఉన్నటువంటి ఆ మాలో ఆ ఉంది, ఇక్కడ ఉన్నట్టు ఆ 2 అచ్చులు జరిగినాయి అంటే ఒక అచ్చు క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ ఒకటే మిగిలింది. చూడండి, రామయ్య సంధి జరిగింది. ఇది సంధి నిత్యము. సంధి జరగడాన్ని ఏమని పిలుస్తారండి? సంధి నిత్యము అని పిలుస్తారు. ఇక మేనల్లుడు, రెండవ ఉదాహరణ చూడండి. మేనల్లుడు, మేనా ప్లస్ అల్లుడు, ఇక్కడ కూడా సంధి జరిగిందండి. ఒకసారి చూడండి, మేనల్లో ఆ ఉంది, నాలో ఆ ఉంది, ఇక్కడ ఆ ఉంది, ఒక ఆ క్యాన్సిల్ అయిపోయి ఒకటే మిగిలింది, సంధి జరిగింది. దీన్ని ఇంకో విధంగా కూడా నేను రాస్తాను చూడండి. మేన ఎల్లుడు, ఇక్కడ సంధి జరగలేదండి. ఆ ఉన్న ఈ ఆకారం పోయి యా రావడం మనం గమనించవచ్చు. దీంట్లో యా అనేది వేరే అక్షరం ఎక్కడ నుంచి వచ్చి ఆగమంగా జరిగింది, బదులుగా జరిగింది. బదులుగా అంటే మిత్రుడిగా వచ్చి కొత్త అక్షరం రావడం చూసాం కాబట్టి ఇది సంధి నిషేధాన్ని కూడా ప్రేరేపించిందండి. ఒకసారి చూడండి, సంధి నిషేధం జరిగింది. ఇక్కడ సంధి కూడా జరగలేదు కాబట్టి దీనికి సంధి నిషేధం అని పిలుస్తారు. ఇక మాయమ్మ, మాయమ్మలో చూడండి, మా ప్లస్ అమ్మ కలిపినప్పుడు సేమ్ అదే వచ్చింది చూసారుగా, మాయమ్మ. సంధి నిత్యము, నిషేధము. నెక్స్ట్ మూడవ అంశం చూడండి, నాలుగవ అంశం చూడండి. ఇక్కడ 2 రకాలు జరిగింది, నిత్యము ప్లస్ నిషేధంగా 2 జరగడం వల్ల దీన్ని వైకల్పికం. ఫస్ట్ దాంట్లో నిత్యం జరిగింది, రెండో దాంట్లో వైకల్పికం. దీన్ని విభాష అని పిలుస్తారు. విభాష, నిత్యము, విభాష లేదా వైకల్పికం 2 జరిగినాయి. ఇక మూడో దాంట్లో సంధి నిషేధం జరిగిందండి. సంధి నిషేధం జరిగింది. ఇక దీన్ని ఒకసారి చూడండి. ఓకే, నెక్స్ట్ ఒకసారి ఇది చూడండి అమ్మా. ఒక ప్లస్ ఒక ప్లస్ ఒక. ఇక్కడ చూడండి, పదాలు 2 ఒకటైన పదాలే, కానీ కలిపినప్పుడు సంబంధం లేనటువంటి ఒక 2 అక్షరాలు దీంట్లో రావడం జరిగిందండి. నాలో ఉన్నటువంటి నకారము, ఓత్వం అంటే ఓ అనే ఒక అచ్చు, ఒక అల్లు 2 రావడం జరిగింది. ఇక్కడ సంబంధం లేదు, అసలు ఏం జరిగిందో కూడా తెలియదు అన్నట్టుగా అన్య విధంగా వచ్చిందనమాట. ఇలా రావడాన్ని అన్య విధం అని పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? అన్య విధంగా జరిగింది. ఇక్కడ సంధి నిత్యము జరిగింది, వైకల్పికము జరిగింది, నిషేధము జరిగింది, అన్య విధంగా కూడా రావడం జరిగింది. ఇలా అత్వ సంధిలో సంధి అనేది బహుళంగా జరుగుతుంది.
అంటే 4 రకాలుగా జరుగుతుంది అనమాట. ఇక్కడ మన ఫాలోవర్స్ లో కొంతమంది నన్ను అడిగిన ఒక ప్రశ్న బాగా నచ్చిందండి. ఏం అడిగారంటే, సార్ అత్వసంధిలో ఉన్నటువంటి పదాలన్నింటినీ 4 రకాలుగా విడగొట్టచ్చా? ఇలా 4 రకాలుగా విడగొట్టలేవండి. ప్రతి పదాన్ని 4 రకాలుగా విడగొట్టలేం. కాకపోతే అత్వసంధికి సంబంధించిన పదాలు 4 భాగాలుగా చేయొచ్చు, 4 రకాలుగా చేయొచ్చు. అదండి, ఇది 4 రకాలుగా మనం చెయ్యొచ్చు. ఉన్న పదాలన్నింటినీ 4 విభాగాలుగా మార్చవచ్చు అనమాట. ఒకటి నిషేధంతో వచ్చేయి, ఒకటి నిత్యంతో వచ్చేయి, ఇలా పదాలను మనం డివైడ్ చేసుకోవచ్చు అండి. అంతేగాని ఉన్న ప్రతి పదాన్ని 4 భాగాలు చేయాలంటే జరగదండి, అది గుర్తుపెట్టుకోవాలి. ఇక వీటన్నిటిని మనం అబ్జర్వ్ చేస్తే మనకు తెలిసింది ఏంటంటే అండి, పైన ఉత్వసంధిలోకి వచ్చేసరికేమో అన్నింటికి పూర్వస్వరాలన్నిటికీ ఊ రావడం, ఎత్వసంధిలో అన్నింటికి పూర్వస్వరాలన్నిటికీ ఈకారం రావడం. ఆలో కూడా అలా వచ్చిందో లేదో ఒకసారి చూద్దామండి. వీటన్నిటికీ ఆనే వచ్చిందండి. మాలో కూడా ఆ ఉంది, ఇక్కడ కూడా ఆ ఉంది. పూర్వస్వరాలన్నిటికీ ఆ రావడం చూసాం. ఇట్లా పూర్వస్వరాలన్నీ ఏ అక్షరం అయితే వస్తాయో దానిని అదే పేరుతో సంధిగా పిలవడం జరుగుతుంది. ఊ వచ్చింది కాబట్టి ఉత్వ సంధి లేదా ఉకార సంధి అని పిలుస్తున్నాం. ఇక్కడ ఈ రావడం వలన మనం ఇకార సంధి లేదా ఇత్వ సంధి అని పిలుస్తున్నాం. ఇక్కడ ఆ రావడం వల్ల అత్వ సంధి లేదా ఇంకేమో పిలుస్తున్నాం అండి, అకార సంధి అని పిలుస్తున్నాం దీన్ని. ఇక్కడ మీకోసం కొన్ని ఇచ్చాను చూడండి. అత్తునకు అంటే ఆ అనే అక్షరాన్ని అత్తు అని పిలుస్తారండి. ఆ అనే అక్షరాన్ని అత్తు అని పిలుస్తారు. ఈ ఆ ఏంటంటే హ్రస్వం అనమాట. హ్రస్వం, మీకు హ్రస్వాలు దీర్ఘాలు అని చెప్పాను కదండి. దాంట్లో ఇక్కడ చూడండి, అత్తునకు ఆ అంటే అత్తు అండి. అచ్చుపరం అయితే ఇక్కడ మీరు గమనిస్తే ప్రతి ఒక్క సంధిలోనూ, ఉదాహరణకు అత్వ సంధిలోనూ చూద్దామండి. ఇక్కడ ఆ రాగానే మిగతా ఈ పరస్వరాలన్నీ ఆలు రావడం గమనించాం, అచ్చులు రావడమే గమనించాం. అన్నిటికీ అచ్చులే వచ్చాయి. ఓ రావడం కానీ ఆ రావడం కానీ అచ్చులు వచ్చాయి. ఇక్కడ ఉత్వ సంధిలో కూడా చూడండి మీరు, పరస్వరాలన్నీ ఏమొచ్చాయి, ఆ, ఓ, ఆ, ఐ అన్ని అచ్చులే వచ్చాయి. అంటే అత్తునకు అచ్చుపరమైతే దాన్ని అత్వసంధి అంటారండి. అత్తునకు అచ్చుపరమైతే అత్వసంధి అని పిలుస్తారు. ఇక ఇత్తు అంటే ఈ నాటు విత్తు అంటే ఇది గింజో కాయో కాదండి, ఇది ఈ ఇత్వము అని పిలుస్తారండి. ఈ ఇత్తునకు అచ్చుపరం అయితే ఎత్వసంధి అని పిలుస్తారు, ఎత్వసంధి అని అంటారు. ఇక ఉత్తునకు ఊ అనే అక్షరానికి అచ్చుపరం అయితే, ఆ ఏ అచ్చులైనా కాబట్టి మనకు 16 అచ్చులు ఉన్నాయి కదండి, వాటిలో ఏదైనా పరమైనా సరే దాన్ని మనం ఉత్వసంధి అని పిలుస్తారు. సాధారణంగా ఆ ఈ ఊ మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఆ అనే అక్షరానికి, ఈ అనే అక్షరానికి, ఊ అనే అక్షరానికి మాత్రమే సందులు జరుగుతున్నాయి. మిగతా అచ్చులన్నీ పాలు పంచుకోవట్లేదు. పూర్వస్వరాలుగా ఉన్నప్పుడు మీరు గమనిస్తే ప్రతి సంధిని కనుక మీరు ప్రతి పదాన్ని విడగొట్టి చూడండి, వాటి యొక్క చివరలో ఆ ఈ ఊలు ఎక్కువ ఉంటాయి. మిగతా సందులు ఏమీ మిగతా అచ్చులు ఏమీ రావట్లేదు, వాటికి సంధి జరగదండి. అసలు ఆ సందర్భాలు కూడా లేవు. వాటన్నిటికీ సంధి అనేది జరగదు. వీటికి మాత్రమే సంధి సాధారణంగా జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ చూసాం కానీ ఇప్పుడు ఉత్వ సంధిని చూసాం, ఎత్వ సంధి, అకార సంధి, అత్వ సంధి అని అంటారు. ఈ 3 చూడడం జరిగింది. ఇక 4వ సంధి వచ్చేసరికి ఎడాగమ సంధి. ఏ సంధి అండి ఇది? ఎడాగమ సంధి. ఇందులో పేరులోనే ఉందండి. ఎడాగమం అంటే ఆగమం. ఆగమం అంటే మన నిర్వచనాల్లో చెప్పడం జరిగింది, ఒక మిత్రుని వలె వేరొక వర్ణం వచ్చి చేరడాన్ని ఆగమము అని పిలుస్తారు. ఇక్కడ ఎడాగమం, ఎట్ ప్లస్ ఆగమం, యా అనేది ఇక్కడ ఆగమంగా రావడం జరుగుతుంది. సరే, ఈ సంధి యొక్క సూత్రాల గురించి మనం తెలుసుకుందాం. చూడండి ఒకసారి. సంధి లేని చోట, సంధి అనేది జరగని చోట, అసలు ఆ పదాల్లో సంధి జరగదు. అచ్చు కంటే పరమైన అచ్చునకు, అచ్చు కన్నా కూడా పరమైన అచ్చు అంట. అచ్చును మించిన అచ్చు ఏమై ఉండొచ్చు? దీర్ఘ అచ్చులు ఏమై ఉండొచ్చు అండి? ఆకు పరమైన, ఉదాహరణకి ఈ ఆ అనేదానికి కూడా ఇంతకంటే మించిన అచ్చు ఏముంటుంది? దీర్ఘ అచ్చు అయినటువంటి ఆ. ఇలా ఒక సంధి లేని చోట అచ్చు కంటే కూడా పరమైన అచ్చు వస్తే, ఒకవేళ పదాల్లో వస్తే దాని బదులుగా ఎడాగం బగుతుంది. ఎడాగమం అనేది
ఆగమం చేయడం జరుగుతుంది. యా అనే అక్షరం మధ్యలో వచ్చి చేరుతుంది అనమాట. ఉదాహరణకు చూద్దాం అండి. ఇక్కడ మా ప్లస్ అమ్మ, మా ప్లస్ అమ్మ. పూర్వస్వరంలో సంధి జరగాలంటే పూర్వస్వరంలో ఇక్కడ రెండో ఆ ఉందండి. రెండో ఆ ఇక్కడ ఈ అచ్చులో చూడండి, ఇక్కడ ఆ అనేది ఉంది. అంటే ఇక్కడ సంధి లేదు. ఈ సంధి ఒక మనం ప్రయత్నం చేస్తే, సంధి చేయడానికి ప్రయత్నం చేస్తే ఈ ఆ కన్నా కూడా పరంబైనటువంటి ఒక అచ్చు ఉంది ఇక్కడ. దీనికన్నా కూడా పెద్ద అచ్చు అన్నమాట ఇది. ఈ రెండో ఆ రావడం వల్ల అక్కడ సంధి అనేది కుదరటం లేదు. చూడడానికి మా అమ్మ, మా అమ్మ, మా అమ్మ అని కలిపి మనం చదవలేకపోతున్నాం, రాయలేం కూడా. అలా కలిపి రాయలేం. వాటి మధ్య గ్యాప్ అనేది మనం రాయడం జరుగుతుంది. ఒకసారి చూడండి, రాసేటప్పుడు మా అమ్మ అని రాస్తాం. ఈ అక్షరాలను కలిపి రాస్తే ఒక అర్థం ఉందా? ఎందుకంటే సందుల్లో రెండు అచ్చులు కలిపి చదవడం అనేది లేదు. ఈ సందుల్లో అండి రెండు అచ్చులు కలిపి చదవడం అనేది లేదు. అందువల్ల మన యొక్క సౌలభ్యం కోసం ఇక్కడ యా అనే అక్షరాన్ని తెచ్చుకుంటున్నామండి. మా యమ్మ కలిపి చదవడానికి కూడా చాలా బాగుంది ఇది. మా యమ్మ, మా యమ్మ. ఇదండి ఎడాగమం రావడం అంటే ఇది. సంధి లేని చోట అచ్చు కంటే కూడా పరమైన అచ్చు వస్తే దాని బదులుగా ఈ రెండో ఆ బదులుగా మనం ఏమొస్తుందండి? దాని బదులుగా ఏమొస్తుంది? ఈ ఆ బదులుగా యా అనే ఒక అక్షరం వర్ణం, వేరొక వర్ణం రావడం జరుగుతుంది. ఇక్కడ ఒక గుర్తుంచుకోవాల్సినటువంటి ఒక పదం ఉందండి. ఈ పదాన్ని మనం వర్ణాధిక్యము అని పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? ఇది వర్ణాధిక్యం. ఆగమ సంధులన్నీ వర్ణాధిక్యాలే. అంటే వర్ణాధిక్యం అంటే ఒక వర్ణం అధికంగా రావడం. ఉన్న పదాలలో మనం రెండు పదాలు కలిపినప్పుడు ఉన్న పదాలతో పాటు, అక్షరాలతో పాటు కొత్తగా ఒక వర్ణం వచ్చి ఆడవడం. ఇందాక దీంట్లో చూడండి, యా అనేది రావడం జరిగింది. సాధారణంగా ఈ యాలో ఆ ఉంది, ఇది కొత్తగా వచ్చి ఆడండి. యా అనేది కొత్తగా వచ్చి యాడ్ అవ్వడం జరిగింది. ఇక్కడ యాడ్ అయింది. ఇది యాడ్ అవ్వడం కాదండి, యాడ్ అవ్వడం. ఇక్కడ యాడ్ అవ్వడం కాదండి, ఇది యాడ్ అవ్వడం అనమాట. ఈ యా అని వచ్చి కొత్తగా వచ్చి చేరింది కదా, ఇలా రావడాన్ని ఒక మిత్రునిలాగా వచ్చి చేరడాన్ని ఏమని పిలుస్తామండి? వర్ణాధిక్యం అని పిలుస్తారు. ఒక వర్ణం అధికంగా వచ్చి చేరడమే వర్ణాధిక్యం. ఈ పదం గుర్తుపెట్టుకోండి. ఇక ఎడాగమ సంధులు కేవలం కళలకు మాత్రమే వస్తుందండి. కళలు అనే దాన్ని నేను పారిభాషిక పదాలు అనే ఒక వీడియో చేయడం జరిగింది. గత వీడియోలో మనం చేయడం జరిగిందండి. వాటిలో దీన్ని నిర్వచనం ఇచ్చాను. కళలు అంటే ధృత ప్రకృతికాలు నకారం అయితే ఏ పదాల చివరన లేకుండా ఉంటాయో అటువంటి వాటిని ధృత ప్రకృతికం. నకారం ఏ పదాల చివర అయితే లేకుండా ఉంటాయో, ఇక్కడ గమనించాలి, రానటువంటి పదాలని కళలు అని పిలుస్తారండి. ఆ కళలకు మాత్రమే ఈ యా అనే అక్షరం యాడ్ అవుతూ వస్తుందండి సంధి జరిగినప్పుడు. అదే సంధి జరగనప్పుడు, కలపడానికి ట్రై చేసినప్పుడు రెండు పదాలు కలుపుతూ ఉంటాం కదండి, అలా వచ్చినప్పుడు ఈ యా అనేది రావడం జరుగుతుంది. కేవలం కళలకు మాత్రమే గుర్తుపెట్టుకోవాలి. ఇక ధృత ప్రాకృతికాలకు అంటే నాకారం. ఇప్పుడు ఒక పదం చివరన వచ్చిన్, అక్కడ నా అనేది నకారం పలుకుతుంది కాబట్టి ఇలాంటి ధృత ప్రకృతికాలకు సంధి లేని చోట, ధృత ప్రకృతికాలకు కూడా సంధి లేని చోట నుగాగమం రావడం జరుగుతుంది. పూచన్ ప్లస్ కలువలు, దాన్ని కలిపితే ఏమొస్తుంది? పూచెను కలువలు. పూచెన్ ప్లస్ కలువల్ని పూచెను కలువలుగా రాయడం జరుగుతుంది. అంటే నుగాగమం వస్తుంది అనమాట. ను అనే అక్షరం యాడ్ అవుతుంది. ఈ రెండు ఇంపార్టెంట్ బిట్లని మన టెక్స్ట్ బుక్ లో ఇచ్చాడు. రేపు దీని గురించి కూడా క్వశ్చన్లు అడిగే అవకాశాలు ఉంటాయి. మనం ఏదో అనుకుంటా అత్వసంధి అంటే నువ్వు ఉదాహరణ ఇచ్చేసి దానికి ఏ సంధి అని అడుగుతారు అనుకుంటున్నారా? వాడు అడిగే విధానం మారింది. ఇలాంటి టిపికల్ గా డిఫరెంట్ గా ఉన్న వాటిలో నుంచి ఎవరు అబ్జర్వ్ చేయని వాటి గురించి వాడు కాన్సన్ట్రేషన్ మొత్తం అక్కడే పెడుతున్నాడు. పేపర్లు కూడా అలానే ఇస్తున్నాడు. ఒకసారి గమనించండి. ధృత ప్రకృతికాలకు సంధి లేని చోట ఏం వస్తుంది? కింది వాటిలో దుగాగమం, నుగాగము, ఎడాగము, రుగాగము అనే ఆప్షన్స్ ఇస్తాడు. అప్పుడు మీరేం చేస్తారు? ఏదో పెట్టి రావడం కాదు, ఇది చూస్తే మీకే ఒక అర్థం అవుతుంది. నుగాగం అనేది వస్తుంది అనమాట ధృత ప్రకృతికాలకు సంధి లేని చోట. అదే మిగతా పదాలన్నిటికీ, కళలన్నిటికీ సంధి లేని చోట ఏమొస్తుందండి? ఎడాగమం రావడం జరుగుతుంది. అది గుర్తుపెట్టుకోండి. ఎడాగమం సంధి అంటే మీకు తెలుసు, సంధి జరగని చోట యాలు రావడం. మీ ఇల్లు, మీ ప్లస్ ఇల్లు,
ఇందులో చూడండి కలిపినప్పుడు ఈ అనే యాకు సంబంధించిన పదం వచ్చేసింది. మా అయ్య, మా ప్లస్ అయ్య ఏమొచ్చింది, యాకారం రావడం జరిగింది. మనసైన, మనసు ప్లస్ అయిన, ఇక్కడ చూడండి మనసైన. దీన్ని సంధి నిషేధంగా మనం ఎడాగమంలో రాస్తే మనస అయిన ఎడాగమం రావడం జరిగింది. ఇంకా వీటిలో గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఏంటంటే, నేను గుర్తుపెట్టుకోమని చెప్పాను ఏమేమి, ఒకానొక, ఈ రెండు గుర్తుపెట్టుకుని బాగా నెక్స్ట్ వచ్చే అంశాలు ఇవి చాలా ఉపయోగపడతాయండి. అండ్ ఇంతవరకు మాకు సపోర్ట్ చేసి చాలా వరకు మా వీడియోలందరినీ ఆదరిస్తున్నారు. మీ అందరికీ కృతజ్ఞతలు. అండ్ ప్రతి ఒక్కటి టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకొని చూసుకొని బాగా చదువుకోండి. ఇంకా చాలా తక్కువ టైం ఉంది, ప్రతిరోజు మనకు ఇంపార్టెంట్ కాబట్టి ప్లీజ్ మా వీడియోలు కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.